మంగళగిరిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యక్తిత్వ హననము దాన్ని అన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను ఈ వర్గానికి చెందాను చెప్పడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి అభివృద్ధి చేయడం కోసం, లేకపోతే వారికి ఆర్థిక స్థిరపడ చేయడం కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుని తప్పుదోవ పట్టించేది కరెక్ట్ కాదు. శాంతి భద్రతల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా క్షీణించిన పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళే దూషించి వాళ్ళే మాట్లాడి వాళ్ళు కావాలని ఏదో రకంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివిటీ మా మీద రుద్ది ఏదైతే 1924లో వాళ్ళు అరాచకాలు చేశారో, ఏదైతే అందరినీ తరిమివేశారో, పెట్టుబడిదారులు తరిమేశారో, అలాగే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని హతం కూడా చేశారు. మీరు చూశారు, చంద్రయ్య అనే వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీకి సానుకూలంగా చెప్పకపోతే తలకాయ కోసిన పరిస్థితి. అవన్నీ చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు, అంటే అది కూడా ఒక కారణం. అది మాకు రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రెంట్ వాతావరణంలో ఈ రాష్ట్రం ఒక మంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అనిశ్చితి వాతావరణం తీసుకురాము. ఎంతటి వారైనా కూడా చెప్పాక తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం. కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అది నిన్న జరిగినటువంటి అవ్వచ్చు, మొన్న జరిగింది అవ్వచ్చు. అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనీయం. రాజధాని మా ప్రాంతమనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి. భయభ్రాంతులు పెడితే శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తా, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మేము నపల్చుకోలేం కాదు. కానీ మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి. పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప ఎక్కడ ఇంత కూడా చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్కి మేము వాడుకోవట్లేదు. వీళ్ళు ప్రతిదీ కూడా బయాస్, అంటే ఏ వర్గాలకి వర్గాలు చేర్చాలి, కులపరంగా మతపరంగానా ఇంకో పరంగానా ధనికులు ఇది ఏదో రకంగా కుట్రలు పడుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం. మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం ఇట్టంటే చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించేది లేదు. డెఫినెట్గా అదే చెప్తారు కదా. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 14 సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు. మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న, వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం. వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం. అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వెంటపడి చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదే. మా సిద్ధాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే అదే కాదు, మీకు చంద్రయ్య ఏదవచ్చు, సింగ్ ఏదవచ్చు, మీరు జరిగినటువంటి అన్ని పరిమాణాలు అన్ని హత్యల్లో కూడా అన్ని దాడుల్లో కూడా మేము ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాను. ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి.